హలో మై డియర్ మిత్రులారా, మీకోసం మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ లోకేశ్వరి. అదే ఆకుపచ్చ రంగులో ఉంటాయే బెండకాయల రెసిపీ. కొద్దిగా పల్లీలు, 2 ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, 10 వెల్లుల్లిపాయలు, ఒక టమోటా, వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. మనకి బెండకాయలంటే చూసేది గుర్తుకొచ్చేది జిగురు, బంక. ఇది వెళ్ళిపోవడానికి ఒకే ఒక చిన్న టిప్. నార్మల్ ప్యాన్ మీద మనం బెండకాయలు 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎటువంటి జిగురు, బంక అనేది ఉండదు. మనం మిక్సీలోకి నేను ప్లేట్లో చూపించినటువంటి అన్ని పదార్థాలతో కలిపి కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి మిక్సీకి పట్టించాలి. ఇప్పుడు చూసారా, ఎటువంటి జిగురు లేకుండా బెండకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని నాట్యం ఆడే చిటపటలాడే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత మిక్సీకి పట్టించిన మసాలాని వేసుకొని ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బెండకాయలు వేసి అప్ టు 4 టు 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం బెండకాయలని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకి సరిపడా వాటర్ పోసి అప్ టు 10 మినిట్స్ వరకు మనం ఉడకనివ్వాలి. దీనితో పాటు కొద్దిగా మనం కొత్తిమీర వేసుకోవాలి. మనం బెండకాయ పులుసు ఉడికిపోయే లోపల మనం సంగటికి పెట్టుకోవాలి. మన రాయలసీమ వాళ్ళకి, మన వాళ్ళందరికీ పులుపు కూర అంటే గుర్తుకొచ్చేదే సంగటి. మనకి పులుపు బెండకాయ పులుసు రెడీ అయ్యే లోపలే సంగటి కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి సంగటికి వేడి వేడి బెండకాయ పులుసు తింటుంటే ఆ రుచే వేరు, ఆ టేస్టే వేరు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది మీరు మా మామయ్యని అడిగారు. ఈరోజు మా మామయ్య వీడియో పెట్టా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.